పాప ఎక్కడుండాలో అక్కడే ఉంది. తన గురించి తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ముందు మా వాడిని రిలీజ్ చేయండి. కానిస్టేబుల్. ఎస్ మేడం. రిలీజ్ హిమ్. ఓకే మేడం. మన గురించి శిరీషకి బాగా తెలుసు కాబట్టి తెలివిగా ఎక్కడో పాపను దాచిపెట్టుంటుంది. నువ్వేం టెన్షన్ పడక కస్తూరి, నేను వచ్చేసాను కదా. అది పాపని పాతాళంలో దాచిన తీసుకొచ్చి మీ నాన్నని బతికిద్దాం. ఈ విషయంలో నేనెవ్వరి మాట వినేది లేదు. మీ మాట నేను నీ భార్యగా ధిక్కరించినా ఓ తల్లిగా నాది ఆవేదన అని అర్థం చేసుకో సంజయ్. సంధ్య, ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నాం? పాపని నాకు కూడా తెలియనంత సేఫ్ గా దాచాల్సిన అవసరం నీకేముంది? అవసరం ఏంటనంటావేంటి సంజయ్? జరిగింది చూసావుగా. ఈ టైంలో పాపను మన ముందే పెట్టుకోవడం మంచిది కాదు. సంజయ్, సంధ్య చెప్పేది కూడా నిజమేరా. ఆపదలెప్పుడు మన ముందు నుంచి రావు. అవి ఎన్నుకున్న దారులు అడ్డదారులై ఉంటాయి. శత్రువు మన కళ్ళెదుటే ఉన్నా మనం గుర్తించలేకపోవచ్చు. అలాంటిది పాపను ఎలా రక్షించుకుంటాం? ఏమీ తెలియనట్టే ఉంటారు. మన పక్కనే ఉంటారు. మన ప్రాణాలని తీయాలని చూస్తారు. వాళ్ళ పనయ్యాక గాని వాళ్ళు ఇలాంటి మనుషులని మనకు తెలీదు. ఓ తల్లిగా ఎవరిని నమ్మాలో తెలియక తన పాపను దాచింది. అయినా తను అడిగింది 2 రోజులేగా. 2 రోజుల తర్వాత నీ కూతురు నీకు అప్పగిస్తానంటుందిగా. ఓ తల్లిగా తనకు ఆ బాధ్యత లేదా? మనందరికీ కావాల్సింది పాప క్షేమమేగా. సంజయ్, నన్ను నమ్ము. పాప క్షేమంగానే ఉంటుంది. పాప గురించి టెన్షన్ పడకు. ఈ 2 రోజులు గడిచిపోగానే పాపను క్షేమంగా నీకు అప్పజెప్పే బాధ్యత నాది. ఈలోపు తన గురించి తెలుసుకోవాలని ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పాప ఎక్కడుందో తెలుసుకోవడం వాళ్ల తరం కాదు. రోడ్డు మీద అడ్డంగా ఈ బైక్ ఏంటి? తీయండి. తీయడానికి వచ్చా, బైక్ని కాదు. ఓటర్ లిస్ట్లోంచి నిన్ను. నువ్వు జైల్లో ఉండాలి కదా. జైలుంటే బెయిల్లు కూడా ఉంటాయి. అరెస్ట్ చేయించడానికి నీ వైపు పోలీసులుంటే రిలీజ్ చేయించడానికి నా వైపు లాయర్స్ ఉన్నారు. అయినా అనవసరమైన మాటలతో టైంపాస్ చేయడం రాలేదు. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. ఏంట్రా చెప్పేది? శ్మశానంలో ఇచ్చిన షాక్ సరిపోలేదా? దాంతో కలిసి ఆటాడుతున్నావు. తెలుసు, శ్మశానంలో తమరిచ్చిన ఎఫెక్ట్లు తెలుసు, అందరి ముందు వేస్తున్న సెటప్లు తెలుసు. నువ్వు సంధ్యవి కావన్న విషయము నాకు తెలుసు. ఇక నువ్వు ఎలాంటి డ్రామాలు ఆడలేవు, కానీ మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. ఏంట్రా ఇంత తెలుసుకున్నాడువి? నా ప్రాణం పోయినా
పాప గురించి చెప్పనన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయావా? నా ప్రాణం అడ్డేసైనా పాపను కాపాడుకుంటాను. అయినా అడగ్గానే చెప్పేయాలనుకుంటే పాపను అంత రహస్యంగా ఎందుకు దాస్తాన్రా? నేనున్నదే పాపను రక్షించుకోవడానికి. నువ్వు అది కలిసి ఎన్ని ప్లాన్లేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపను మాత్రం తాకలేరు. మర్యాదగా తప్పుకో. ప్రాణం అడ్డేస్తావా? అయినా ఎందుకు నీకు అదంటే అంత ఇది? అదేమైనా నీ సొంత కూతురా? కాదు కదా. ఎప్పుడో మాట ఇచ్చావంట. ఆ మాట కోసం వాడిని చేసుకోవాలనుకున్నావంట. వాడి కూతురికి తల్లి అవ్వాలనుకున్నావంట. అయినా నాకు తెలియక అడుగుతాను, పెళ్ళవకుండా తల్లివెలా అవుతావు చెప్పు? ఆ పిల్ల ఏదో అమ్మ అందట, నువ్వేదో ఫీల్ అయ్యావంట. నువ్వేమైనా మదర్ తెరిసావా అందరికీ అమ్మ అవ్వడానికి? ఇదంతా కాదు. పాప ఎక్కడుందో చెప్పు, నీకేం కావాలన్నా ఇస్తాను. అసలేం తెలుసునా నీకు నా గురించి? నీలాంటి ఎంతో మందికి అడిగింది కాదనకుండా ఇచ్చిన చెయ్యిరా నాది. ఈ చెయ్యికి ఇవ్వడమే కాని చాచి అడగడం అంటే ఏంటో నాకు తెలీదు. అయినా నువ్వేంట్రా నాకిచ్చేది? అనవసరంగా పాప గురించి ఆలోచించి నీ బ్రెయిన్ని, నా టైంని వేస్ట్ చేయకండి. ఇక నీకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు పాప ఎక్కడుందో చెప్పినా వెళ్తావు, చెప్పకపోయినా వెళ్తావు. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ అంతే. నువ్వు వెళ్ళడం కారెక్కి ఇంటికా లేదా అంబులెన్స్ ఎక్కి మార్చరీకా అనేది నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టే ఉంటుంది. ఆలోచించుకో. నువ్వేం చేసినా నా నుంచి నిజం చెప్పించలేవు. ఇప్పుడు చెప్తావు. చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఇదేంటి ఇలా అయింది? దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్దామంటే దీన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్స్. ఏం చేసావు దాన్ని? పాప గురించి నా స్టైల్లో అడుగుదామని ట్రై చేశాను. ఏంటి నీ స్టైలు? దానికి ఏదైనా జరిగింది అంటే పాప ఎక్కడుందో మనకు తెలియకుండానే పోతుంది. ముందు వెనక ఆలోచించే పని లేదా? మరీ అంత అమాయకుండా అనుకోకు. దాని నోటితో అది చెప్పకపోయినా అది పాపని ఎక్కడ దాచిందో మనకు తెలుస్తుంది. అందుకే
హాస్పిటల్ వరకు వచ్చేలా చేశాను. అది చెప్పకుండా మనకెలా తెలుస్తుంది? ఇలా తెలుస్తుంది. ఏంటిది? టెక్నాలజీ. కొన్ని విషయాలు తెలుసుకోవటం మన వల్ల కానప్పుడు ఇలా టెక్నాలజీని వాడుకోవాలి. ఇప్పుడు దాని చేతికి గాయమైంది. ఈ చిప్ దాని శరీరంలో పెట్టి కుట్టేసేలా చేశాము అంటే అది ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం ప్లాన్ చేస్తుంది అనేది మనం ఈ బ్లూటూత్ ద్వారా వింటూ ఉండవచ్చు. పర్వాలేదే, టెక్నాలజీని కూడా బాగానే వాడుకుంటున్నావు. వాడుకోవాలి. లేదంటే ఆ శిరీష లాంటి మొండి శాల్తీ దగ్గర నిజం రాబట్టడం చాలా కష్టం. మంచి ప్లాన్ చేశావు. ఈ దెబ్బకు అది నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తెలియకుండా అదే పాప ఎక్కడుందో చెప్పేస్తుంది. ముందుగా ఈ చిప్ దాని బాడీలో పెట్టించాలి. పద. డాక్టర్, చేతికి గాయమైంది కాబట్టి స్టిచెస్ వేయాలి. అవి వేసే ముందు ఈ చిప్ని దాని బాడీలో పెట్టాలి. ఇదేంటి? ఏంటి, ఎందుకు ఇవన్నీ వద్దు. ఈ చిప్ని ఆ బాడీలో పెట్టినందువల్ల దీని ప్రాణానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మా అవసరం తీరుతుందంతే. నో, కుదరదు. డాక్టర్, ప్రతి ఆపరేషన్కి ఒక రేట్ ఉంటుంది, అలాగే దీనికి ఒక రేట్ ఉంటుంది. అది మీరు ఫిక్స్ చేసినా ఓకే, నన్ను ఫిక్స్ చేయమన్నా ఓకే. మేమేం మర్డర్ చేయమనట్లేదు డాక్టర్. ఈ చిప్ని దాని బాడీలో పెట్టండి చాలు. ఈ చిన్న హెల్ప్కి మీరిచ్చే బిల్ నేను కడతాను. ఈ విషయం బయట ఎవ్వరికీ తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంధ్య అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఏ రూమ్? రూమ్ నెంబర్ 4. థ్యాంక్ యూ. ఓకే. సంధ్య, సంధ్య, ఏమేం సంధ్య? ఏంటి గాయం?
పాప కోసం మళ్ళీ చేసిన ప్రయత్నం ఇది. ఎవరు గుళ్ళో పాపని కిడ్నాప్ చేయాలని చూశాడు వాడేనా? వాడే. పాప ఎక్కడుందో చెప్పమంటూ దాడి చేశాడు. జైల్లో చావు దెబ్బలు తిన్నా వాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. వాడు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడని పాపని జాగ్రత్తగా దాచిపెట్టాను. అసలు ఎందుకు వాడు గౌరీ గురించి ఇంతగా ట్రై చేస్తున్నాడు? గౌరీని తీసుకెళ్లి ఏం చేద్దామని? 2 రోజులు గడిచిపోయాయంటే పాపకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఏంటి 2 రోజులు? ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందని? గౌరీ కోసం వాడు ప్రయత్నం చేయడానికి ఈ 2 రోజులకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటనేది నీకిప్పుడు చెప్పలేను. కానీ 2 రోజులు గడిచిపోయాయంటే గౌరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు? డాక్టర్, నేను తన హస్బెండ్ని. కాల్ చేశారు కదా? ఓ, మీరేనా? తన కండిషన్ ఏంటి డాక్టర్? చేతికి స్టిచెస్ పడ్డాయి. పెద్ద ప్రమాదమేం లేదు. 1 డేలో స్టిచెస్ తీసేయొచ్చు. మరి తను డిసైడ్ చేస్తారా తీసుకెళ్తాను? ఎస్, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. టైం టు టైం వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యో సంధ్య, ఏమైందమ్మా? ఏంటా గాయం? ఏం లేదత్తయ్య, చిన్న యాక్సిడెంట్ అంతే. చేతికి అంత పెద్ద కట్టు కనిపిస్తూ ఉంటే చిన్న గాయం అంటావేంటి? ఏమైందిరా అసలు చెప్పరా? రా కూర్చుందో గాని. ఏమైందో? ఏముంది, పాప గురించి నిన్న నన్ను అటాక్ చేశారు, ఇవాళ సంధ్యని. అసలు ఏంట్రా మనకి కర్మ? అనుక్షణం ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎన్నాళ్ళు బ్రతకాలరా? చిచ్చి, అసలు వాళ్ళని తలుచుకుంటేనే కంపరమేస్తోంది. మనుషులైన వాళ్ళసలు పాప కోసం ఎంతకైనా తెగిస్తారా? భగవంతుడా, ఏంటి మాకీ శిక్ష? ఎందుకు స్వామి మాకీ దరిద్ర నాటకట్టావు? మేమే అపకారం చేశామని మాకిన్ని పరీక్షలు, ఎవరికి ఏం ద్రోహం చేశామని మమ్మల్ని ఇలా చిత్రవద చేస్తున్నావు? అత్తయ్య, మీరనవసరంగా కంగారు పడుతున్నారు. నాకు పెద్దగా గాయాలేం కాలేదు. ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అత్తయ్య. అవునమ్మా, తనకేం కాలేదు. డాక్టర్ కూడా అదే చెప్పారు. సీరియస్గా ఇంజూర్ అవ్వలేదు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. పిచ్చి పిల్ల ఆ రోజు బిడ్డ కోసం ప్రాణాలు వదిలేసింది. ఈ రోజు మళ్ళీ ప్రాణాలు పణంగా పెట్టి ఎదురు నిలబడుతోంది. జాగ్రత్తగా చూసుకో సంజయ్. సంధ్య, రెస్ట్ తీసుకుంది గండ్రా. మరి టాబ్లెట్స్? ఈ పాలల్లో కలిపి వేయించాలి. సరే, నేను ఇస్తాలే. పర్లేదమ్మా, నేను ఇస్తానులే. సంధ్య, కూర్చో. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. సరే.
ఆవిడ గారిని పసిపిల్ల కన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. సేవలు చేయడం, టాబ్లెట్స్ వేయడమేనా? కాళ్ళు కూడా పట్టే ప్రోగ్రాం ఉందా? అలా అంటావేంటి కస్తూరి? సంధ్య అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను సేవలు చేయడంలో తప్పే ఉంది. నాకు నువ్వెంతో తను కూడా అంతే. ఒక కన్నుకు నొప్పి వస్తే రెండో కన్ను కూడా ఏడుస్తుంది. సంధ్య కండిషన్ బాగాలేనప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కస్తూరి. అయినా తనకి గాయం ఎవరి వల్ల అయింది? మన వల్ల కాదా? నువ్వు గౌరీకి తల్లి అవ్వాలని ఇంటికి వచ్చావు. అలాంటిది గౌరీ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డేసింది అంటే దాదాపు నీ ప్రాణాలు కాపాడినట్టే. అంతెందుకు కస్తూరి, పాపని కిడ్నాప్ చేయాలని ట్రై చేసిన వాళ్ళ దగ్గర నుండి నా ప్రాణాలు కాపాడింది. అలాంటి సంజయ్ కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే నేను ఎలా భర్తనవుతాను? దూరం నుండి చూస్తే భూమి ఆకాశం రెండు కలిసినట్టే కనిపిస్తాయి సంజయ్, కానీ అవెప్పటికీ కలవవు. కానీ నీకు దగ్గరగా ఉన్నా కూడా ఆ రెండు కలిసినట్టే కనిపిస్తున్నాయి. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు కలిపే పాలల్లో ప్రేమ ఉండొచ్చు, నువ్వు చూపించే ఆప్యాయతలో అనురాగం ఉండొచ్చు, కానీ అది పుచ్చుకున్న వ్యక్తి సరైన వారే ఉండాలి కదా. అర్థమయ్యేలా చెప్తావా? చెప్పడం ఏంటి సంజయ్, చూపిస్తానుండు.